రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలతో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెన్నులో వణుకు మొదలైందా? ఆ భయంతోనే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు బంకర్లో దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్తే. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలతో అగ్రరాజ్య అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయన వెన్నులో వణుకు మొదలైందని, ఆయన ఇప్పుడు బంకర్లో దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అమెరికా అధ్యక్షుడు అగ్రరాజ్యానికి అధ్యక్షుడు. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా నేను ఆడించవచ్చు అని చెప్పి అనుకున్నాడు. కానీ బూమ్రాంగ్ అయింది. బూమ్రాంగ్ అయ్యి ఇప్పుడు ఆయనే వైట్ హౌస్లో గడగడలాడేటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి ఆందోళనలో ఆయన ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఏంది అని అంటే, పుతిన్ మీడియాతో మాట్లాడి ఆయన ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాడు. అనవసరంగా భారతదేశంతో చైనాతో పెట్టుకున్నారు మీరు. పాతకాలంలో వలసవాదాన్ని నమ్ముకొని రాజకీయాలు చేశారు. ఇప్పుడు కూడా దాన్నే నమ్ముకొని మీరు రాజకీయాలు చేయాలనుకుంటే బూమరాంగ్ అవుద్ది, ఇలానే ఉంటుంది. ఇప్పుడు నీ పని కథ నువ్వు అయిపోయావు అని చెప్పి పుతినే చెప్పాడు. ఓకే, నేను చెప్పడం కాదు, పుతినే చెప్పాడు. పుతిన్ వ్యాఖ్యల వల్లే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గడగడలాడాల్సినటువంటి పరిస్థితి ఉందంట. మరి అంతే కదా, అగ్రరాజ్యం కదా, రక్షణ పరంగా అత్యంత బలమైనటువంటి దేశం ప్రపంచంలో ఏది ఉంది? రష్యా. రష్యా ఒక బటన్ నొక్కితే సెకండ్స్లో అమెరికా అయిపోతుంది. ఓకే, అంత పెద్ద రక్షణ బలమైనటువంటి రక్షణ ఆయుధాలు ఉన్నటువంటి అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశం రష్యా. పైగా ఇరాన్ యుద్ధం జరిగిందా? ఇరాన్కి జరిగినప్పుడు, ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు ఆ సందర్భంగానే ఒక అణ్వాయుధ డంప్ అనేది ఒకటి ఉంది అని చెప్పి, అది రష్యాని అమెరికాని టార్గెట్ పెట్టుకొని పెట్టిందని చెప్పి ఒకటి వినిపించింది. అలాగే ఉత్తర కొరియా అమెరికా సరిహద్దుల్లో ఉత్తర కొరియా భూభాగంలో ఒక డంప్ ఉంది. అది అమెరికాని టార్గెట్ చేసి పెట్టినటువంటి డంప్ అనేది అణ్వాయుధ డంపు. పెద్ద లోతు, దాదాపు 200 మీటర్ల లోతులో దాన్ని పెట్టి ఉంచారని చెప్పి అంటున్నారు. అలాగే ఇరాన్లో ఒకటి ఉంది అంటున్నారు, ఇది అమెరికాని టార్గెట్ చేసి. అంటే అమెరికాకి చుట్టూరు టార్గెట్ చేసి అమెరికాని లేపేయటానికి మీకు దాదాపు 200 అడుగుల భూగర్భంలో అణ్వాయుధాలను పెట్టున్నారు అని చెప్పి. ఎవరెవరు పెట్టారు? రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్. ఇన్ని దేశాల సరిహద్దుల్లో, ఇన్ని దేశాల భూభాగాల్లో అమెరికాని టార్గెట్ చేస్తూ పెట్టున్నాయి. పైగా విక్టరీ పీరియడ్ నడిచింది చైనాలో. ఈ విక్టరీ పీరియడ్ లో వాళ్ళు ప్రదర్శించినటువంటి అణ్వాయుధాలు చూస్తే గనక చైనా నుంచి బటన్ నొక్కితే అమెరికా లేచిపోద్దని, అంత పవర్ఫుల్ వెపన్స్, అంత పవర్ఫుల్ బాంబ్స్ అలాంటి ఉన్నాయి చైనా దగ్గర అని చెప్పి మన ప్రదర్శన చూసిన తర్వాత అర్థమవుతుంది. అందుకే ట్రంప్ ఎంత భయపడ్డాడంటే ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. ఆయన ఏమన్నాడు? విక్టరీ పీరియడ్ చూసిన తర్వాత, ఆ విక్టరీ పీరియడ్లో ఇటు పుతిన్, కిమ్, జిన్పింగ్, కిమ్, పుతిన్, వీళ్ళ ముగ్గురు ఒక చోట కనిపించారు. ముగ్గురు శత్రువులే. పైగా ముగ్గురు, ఉత్తర కొరియా చిన్న దేశం అయినప్పటికీ ఉత్తర కొరియాని చూస్తే భయపడుతుంటారు ట్రంప్. అంత ఎందుకనంటే ఇవాళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంటే ఉత్తర కొరియా సైనికుల్ని రష్యాకి సైన్యానికి సపోర్ట్ గా పంపించారు. చిన్న దేశం అయి ఉండొచ్చు, కిమ్ డిక్టేటర్ అయి ఉండొచ్చు, కానీ బలమైనటువంటి దేశం అది యుద్ధపరంగా. వాళ్ళ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. అసలు వాళ్ళ భూభాగంలోనే అమెరికాను లేపేసేటువంటి అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. దీనికి తగ్గట్టు ఇప్పుడు ఈ ట్రేడ్ వార్ని స్టార్ట్ చేశారు. ఎవరు? ట్రంప్. ఈ ట్రేడ్ వార్ని ఎవరెవరి మీద స్టార్ట్ చేశారు? చైనా మీదను భారతదేశం మీద స్టార్ట్ చేశారు. చైనా, భారతదేశం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగినటువంటి దేశాలు. ఈ రెండు దేశాలతో పెట్టుకుంటే మీరు తయారు చేసినటువంటి ఉత్పత్తులను ఎక్కడ అమ్ముతారు? ప్రపంచంలో మొత్తం జనాభా కలిపినా కానీ ఈ రెండు దేశాలు అంత ఉండరు. అలాంటప్పుడు నీ రక్షణ ఉత్పత్తులను నువ్వు అమ్మాలి. ఎవరికి అమ్ముతావు? రేపు భారతదేశానికి కాదనుకున్నావు, భారతదేశానికి తెగదింపులు చేసావు, భారతదేశంతో మాకు సంబంధం లేదని చెప్పి కొద్దిసేపటి క్రితం ఆయన అనౌన్స్ చేశాడు. పల్లెటూరులు అంటారు మోటి భాషలో, చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం? చెరువు మీద కొంగలిగితే ఎవరికి నష్టం? అలాగే
ఇప్పుడు ఆయన రక్షణ ఉత్పత్తులు తయారు చేస్తుంది అమెరికా. ఎవరికి అమ్ముతారు? పాకిస్తాన్కి అమ్ముతారు. పాకిస్తాన్కి అసలు పాకిస్తానే అప్పుల్లో ఉంది, ఆర్థిక సంక్షోభంలో ఉంది. నేను అణ్యుద్ధాన్ని నేను చూస్తాను రాబోయే రోజుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య అని చెప్పి అంటున్నాడు ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా. అంటే పాకిస్తాన్కి అణు ఆయుధాలు ఇచ్చి భారతదేశాన్ని మీద ఎక్కువ పెట్టాలనే ప్రయత్నం. ఎలా ఎక్కువ పెడతారు? ఇప్పుడు భారతదేశం, చైనా, రష్యా ఒకటైన కదిలించగలరా? ఈ 3 దేశాలు కలిసి కుట్ర పడుతున్నాయని చెప్పి ఆయనే చెప్పాడు. ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉండే అతను ఒకవేళ నిజంగా కుట్ర పడినప్పటికీ కూడా బయటికి చెప్తారా నా మీద కుట్ర పడుతున్నారని? అంటే నీ బలహీనత అక్కడే అర్థమైపోయింది కదా. ఓకే, అంటే భయపడుతున్నాడు అనేది స్పష్టంగా అంతే కదా. మామూలుగా అయితే అగ్రరాజ్య అధ్యక్షుడు నా మీద కుట్ర పడుతున్నారు అని అంటే భయపడటమే కదా, అదేం పెద్ద రహస్యం కాదు కదా. అవును. ఇప్పుడు ఆయన ఒక ఫోటో చూశాడు ఎప్పుడు షాంఘై సమావేశంలో. పుతిన్, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, జింగ్పిన్, ఈ ముగ్గురు కలిసినటువంటి ఫోటో చూశారు ఆయన. వీళ్ళు ముగ్గురు ఏ విధంగా మాట్లాడుకున్నారో చూశారు. అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఉన్నారు, షహబాజ్ కూడా ఉన్నాడు అక్కడ. ఓకే, షహబాజ్ షరీఫ్ కూడా ఉన్నాడు. షహబాజ్ షరీఫ్ ఎక్కడ ఉన్నాడు? పక్కన ఉన్నాడు. ఎందుకు ఆయన పక్కన పెట్టారు? అమెరికా కోర్ట్ అని తెలుసు, ఆడ కట్టప్ప అని తెలుసు అతను. అందుకే అతను పక్కన పెట్టి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అంటే ఏదో కుట్ర జరుగుతుంది, పక్కన పాకిస్తాన్ ప్రధానమంత్రిని కూడా లేకుండా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారని అంటే ఏదో కుట్ర జరిగిందని చెప్పేసి ఆయన భావించి ఉండొచ్చు. ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ఇవాళ ఆ ఫోటోని ట్వీట్ చేసేసి ఆ ఫోటోని చూసి భయపడుతున్నాడు ట్రంప్ అనేటువంటిది ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు మొత్తం. మొన్న కనుక ట్రంప్ ఈజ్ డెడ్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ తోటి మొత్తం ట్రోల్ చేశారు కదా. సేమ్ ఈ ఫోటోని పెట్టి ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు వణికిపోతున్నాడు, బంకర్లోకి వెళ్ళిపోయాడు, ఈ ఫోటో చూసి అసలు దాంకుంటున్నాడు, ఎప్పుడేమైందో తెలియక అని. అంత ఆందోళన దీనికి. నిన్న ఏం చేశాడు ఆయన? అమెరికా సైన్యానికి ఆదేశాలు జారీ చేశాడు, మీరు యుద్ధానికి సిద్ధంగా అండి అని. ఇక నుంచి మీరు రక్షణ శాఖ కాదు యుద్ధ శాఖ అని చెప్పి అంటున్నాడంట ఆయన. మొన్నటిదాకా రక్షణ శాఖ మీది, ఇప్పుడు యుద్ధ శాఖ అంటున్నాడంట. ఏ క్షణమైనా మీరు యుద్ధానికి రెడీగా ఉండాలి, యుద్ధానికి సన్నద్ధంగా అండి అని చెప్పి పిలుపునిచ్చాడంట. అదేం గాలి వార్త కాదు, పెంటగానే ధృవీకరించింది. నిజమేను. డొనాల్డ్ ట్రంప్ లోపల భయపడుతున్నప్పటికీ పైన మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారంటారా? అది ఆయన మాటలను అర్థం అవుతుంది, మనం చెప్పడం కాదు. ఇప్పుడు ఆయన సైన్యాన్ని, అమెరికా సైన్యాన్ని యుద్ధానికి సిద్ధంగా అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఏంది? ఆ ముగ్గురు మాట్లాడుకున్నారు అనుకోండి, నిజంగా బలమైనోడు అమెరికా అధ్యక్షుడు అనుకుందాం, అమెరికా బలమైందో అనుకుందాం, వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటే ఆయనకేం భయం? అంటే ముగ్గురు కుట్ర పన్నారు, యుద్ధానికి నన్ను లేపేయబోతున్నారు, నా మీదకి ఏమైనా చేస్తారు నా కంట్రీ నన్ను భయంతో కదా నీ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధంగా అమ్మంటుంది. ఇందాక కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కుట్రబుద్ధి కలిగినటువంటి చైనాకి ఇప్పుడు రష్యా, భారత్ దగ్గరయ్యాయి, భారత్ అమెరికాతో దూరం అయింది అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అదే చెప్పేది, ఒక సింహం పోతుంది, సింహం పోతున్నప్పుడు సింహం నా వెంట నక్కలు వస్తున్నాయి, కుక్కలు వస్తున్నాయి, నేను చూసిద్దా? మామూలుగా చూడదు కదా. నువ్వు సింహం, నేను సింహాన్ని ప్రపంచానికి అనుకుంటున్నావు కదా, మరి అలాంటప్పుడు నీకెందుకు భయం? చైనా తోటి రష్యా, భారతదేశం దగ్గర అవుతుంది, చైనాని కుట్రపూరితం అన్నావు. మొన్నటి దాకా చైనా తోటి ఆయన నడిపాడు, చైనా తోటి నడిపాడు కదా మొత్తం. మరి ఇవాళ కూడా చైనా మీద దిగుమతి సుంకాలు వేయడానికి భయపడుతున్నాడు కదా. 200% వేస్తానన్నటువంటి ట్రంప్ వేయలేకపోతున్నాడు కదా. భారతదేశం మీద వేశాడు కదా, భారతదేశాన్ని భయపెట్టాలని చూశాడు కదా. భారతదేశం ఎప్పుడైతే రివర్స్ అయిందో ఇప్పుడు భయపడుతున్నాడు. భయపడి ఇప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ఇటువైపు నుంచి మిజైల్స్ వస్తాయో, ఇటువైపు నుంచి అణు ఆయుధాలు వస్తాయో అని చెప్పి భయపడేటువంటి పరిస్థితికి వచ్చాడు ఆయన. మొన్న ఈ మధ్య కాలంలో కొన్ని లక్షల డాలర్లు గోల్డ్ డ్రోమ్కి ఏదో కేటాయించారు, అంటే రక్షణ కోసం. ఎన్ని రక్షణలు తీసుకున్నా కానీ నీ అమెరికా టార్గెట్గా చేసుకొని ఇన్ని దేశాల్లో డంపులు ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్లో ఏ ఒక్క దేశం బటన్ నొక్కినా కానీ లేచిపోద్ది కదా. అందుకే ఆయన జాగ్రత్త పడుతున్నాడు, ఆయన జాగ్రత్తలో ఆయన ఉన్నాడు. ఆయన బంకర్లో ఉన్నాడో లేకపోతే వైట్ హౌస్లో ఉన్నాడో మొత్తం మీద ఎక్కడ ఉన్నాడు, కానీ అంతర్జాతీయ మీడియాలో మాత్రం ఆయన మాట్లాడుతున్న మాటలు అమెరికా అధ్యక్షుడికి, అమెరికా దేశానికి కూడా నష్టం కలిగించేలా, ఆ దేశం భయపడుతుంది అనేలాగా ఉన్నాయని చెప్పి మాత్రం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.